ఇప్పుడే నేను కుబేర సినిమా చూశాను భయ బాబా సినిమా చాలా రోజుల తర్వాత కొత్త కాన్సెప్ట్తో ఒక మంచి కథ అనమాట. ఇన్ని రోజులుగా ఈ సినిమాలని చూస్తున్నాం కానీ ఏ సినిమా బాలే. కుబేర సినిమా మాత్రం చాలా బాగుంది. దేనికంటే సినిమాలో ఏంటంటే డబ్బున్నోడు, మిడిల్ క్లాస్ వాడు, ఎచ్చగడు ఈ ముగ్గురు మధ్య స్టోరీ అంతా తిరుగుతుంది అనమాట. కాబట్టి డబ్బు లేవు అని ఎవరు బాధ అయితే పడద్దు. ఎందుకంటే ఈ సినిమాలు చూపించడం అన్నమాట క్లారిటీగా. డబ్బులు ఉంత మాత్రాన ఎవరు ఆనందంగా ఉండరన్నమాట. నాగార్జున అయితే బాగా డబ్బున్నాడు. నాగార్జున దగ్గర నుంచి ఆ డబ్బు అనేది మిడిల్ క్లాస్ వాడు దగ్గరికి, మిడిల్ క్లాస్ వాడు నుంచి బెచ్చగాడు దగ్గరికి, మళ్ళీ బెచ్చగాడు దగ్గర నుంచి మళ్ళీ అక్కడికే పోద్ది. కాబట్టి ధనుష్ అయితే పాపం బెచ్చగాడు అయిపోయాడు అనమాట. కానీ బెచ్చగాడు అయినా సరే అతను ఆనందంగా సంతోషంగా జీవనం సాగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బు అనేది ఎవరి దగ్గర పోతే ఓళ్ళే కుబేరులు అనుకుంటారు కాదనమాట. ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే హ్యాపీగా ఉంటారో, ఉన్న దాంతో ఆనందంగా ఉంటారో ఓళ్ళే నిజమైన కుబేరులు అనేది ఈ సినిమా అనమాట.